నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. అయితే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. కాళేశ్వరం మీద ఏర్పడినటువంటి కమిషన్ ఏదైతుందో పీసీ ఘోష్ గారి కమిషన్, ఆ కమిషను కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ గారితో పాటు అలాగనే మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారికి, దాంతోపాటు ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చింది. మొత్తం ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. ఇది ఫైనల్ టచ్ అని చెప్పొచ్చు ఈ కాళేశ్వరం కమిషను. సో దాంట్లో ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ నడుస్తూ ఉన్నది. నిన్నటి నుంచి కేసీఆర్కి ఎప్పుడైతే నోటీసులు జారీ చేసారో అప్పటి నుంచి చర్చ నడుస్తూ ఉంది. రాజకీయాల్లో కూడా కొంత ప్రకంపనలు రేగినాయి. కేసీఆర్కు కమిషన్ నోటీస్ ఇవ్వడంతో ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ తీవ్రస్థాయిలో స్పందించినాయి. కాంగ్రెస్ ఏమో నోటీసులను సమర్థిస్తూ స్పందించింది, ఇటు బీఆర్ఎస్ ఏమో ఇవి కమిషన్ నోటీసులు కావు, ఇవి కాంగ్రెస్ నోటీసులు, మొత్తము సమస్యలన్నిట్లని, ప్రజా సమస్యలను, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఇవన్నిట్లని పక్కదారి పట్టించడం కోసం మాత్రం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇటు అందాల పోట్లు అని చెప్పేసి 300 కోట్లు తగలబెట్టారు. ఆ 300 కోట్ల వల్ల ₹3 ఆమ్దాని కూడా లేదు రాష్ట్రానికి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నది. రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ వడ్లని కొనుగోలు చేయకపోవడంతో రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇవన్నింటినీ సైడ్ పట్టించడం కోసము, దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనేటువంటి చర్చ బాగా నడుస్తూ ఉంది రైతుల్లో. ఈ చర్చను మొత్తము సైడ్కి పట్టించడం కోసం, మీడియాకు ఒక పని చెప్పడం కోసము ఈ కేసీఆర్కు నోటీసులు ఇచ్చిరని చెప్పేసి ఇటు బీఆర్ఎస్లు కూడా స్పందించారు. ఇటు దాని మీద కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఈ నోటీసుల మీద ఇది కేవలము అటెన్షన్ డైవర్షన్ కోసం మాత్రమే ఈ నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఇట్లాంటి నోటీసులకు భయపడేది ఏం లేదు, మేము చట్టాన్ని గౌరవిస్తామని చెప్పేసి వారు కూడా స్పందించారు. అయితే ఈటల రాజేందర్ గారు కూడా స్పందించారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కేటీఆర్ వీళ్ళందరూ స్పందించడం వేరు. ఎందుకంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు స్పందించడం పెద్దగా అది కాదు. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా, బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఈయన 2015 ఆ టైంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసారు కాబట్టి ఈయనకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద, ఈ నోటీసుల మీద ఈటల రాజేందర్ గారు స్పందించడం జరిగింది. స్పందిస్తూ ఆయన కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని కొంత ఇరుకున పెట్టేటువంటి విధంగా కొన్ని కామెంట్లు చేసిరు, కొన్ని వ్యాఖ్యలు చేసిరు. ఆయన నిజంగానే కూడా ఇరుకున పెట్టిరు కూడా. ఎట్లా ఇరుకున పెట్టిరు? ఇప్పుడు నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసాను కాబట్టి నాకు నోటీసులు ఇచ్చారు. ఏది ఈ కాళేశ్వరం మీద ఏర్పడినటువంటి కమిషన్ తోటి నోటీసులు ఇప్పించారు. మరి నేను ఆర్థిక శాఖలో పనిచేసినప్పుడు డబ్బులు విడుదల చేస్తా అని చెప్పేసి ఇచ్చిరు. నేను అన్నిటికీ ఏ పనికైనా ఆర్థిక శాఖ నుంచే నిధులు విడుదల అవుతాయి, దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది ఏ పనైనా, నీటిపారుదల శాఖకైనా, ఆరోగ్య శాఖకైనా, వైద్య శాఖకైనా, విద్యాశాఖకైనా, ఏ శాఖకైనా ఆర్థిక శాఖ నుంచే డబ్బులు రిలీజ్ అవుతాయి, దాంట్లో ఏమీ అది లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ, మరి నాకు ఇచ్చినప్పుడు నోటీసులు, మరి నా శాఖలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి రామకృష్ణారావు గారు కూడా ఉన్నారు అప్పుడు, నా కాలంలో పనిచేసినప్పుడు. మరి ఆయన ఇప్పుడు సిఎస్గా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన. మరి ఆయనకు కూడా నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆయనకు కూడా ఇస్తారా అన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గా కొంత ఒక సుర్కైతే అంటించిండు రాష్ట్ర ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారికి కొంత ఇది ఇబ్బంది పెట్టేటువంటి అంశమే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసును మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళు ఎంత ఉరుకుదామని చూసినా, ఎంత విచారణతోటి నోటీసులు అధికారులకు ఇద్దామని చూసినా, అప్పుడు హోంశాఖ సెక్రటరీగా పనిచేసినటువంటి చాలామంది, రవి గుప్తా ఇట్లాంటి వాళ్ళు కూడా డీజీపీలుగా ఉన్నారు అప్పుడు. అంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ వ్యవహారాన్ని సైడ్కి పెట్టేసారు. సో ఇట్లా ఆ అధికారులకు నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. మహేందర్ రెడ్డి ఉన్నారు కదా, మాజీ డీజీపీ, ఆయన తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్గా కూడా ఆయన పనిచేసారు. సో కాబట్టి ఇట్లా వాళ్ళకు నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి కొన్ని ప్రభుత్వం ఆచితూచి వ్యవహారం చేసింది, ఆచితూచి అడుగులేసింది. ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో. సేమ్ అట్లనే ఇప్పుడు కూడా ఈ కాళేశ్వరం వ్యవహారం, ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఈటల రాజేందర్ గారు అట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేటువంటి విధంగా వ్యవహారం ఆయన మాట్లాడడం జరిగింది. సో మరి ఇప్పుడు నిజంగా కూడా వాస్తవానికి చూసుకున్నా కూడా ఈటల రాజేందర్కి నోటీసులు ఇచ్చినప్పుడు ఆ శాఖలో పనిచేసినటువంటి ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి రామకృష్ణారావు గారికి కూడా నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన సిఎస్గా ఉన్నారు. మరి సిఎస్గా ఉన్నటువంటి వారికి నోటీసులు ఇస్తారా ఇవ్వరా ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దాంతోపాటు మరొక అంశాన్ని కూడా ఆయన లేవనెత్తిండు. ఏంటి అది అంటే, అసలు ఈ కమిషను ఎప్పుడు ఏర్పాటైంది,
ఎందుకు సంవత్సర కాలం పాటు ఇది పొడిగించుకుంటూ వచ్చారు, దేనికోసం పొడిగించుకుంటూ వచ్చారు? 100 రోజులల్లో కమిషన్ విచారణ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినటువంటి ప్రభుత్వము ఎందుకు దాన్ని సంవత్సర కాలం పాటు పొడిగించుకుంటూ వచ్చారు? ఎందుకు దాని మీద ప్రజాధనాన్ని వృధా చేసిర్రు, దేనికి వృధా చేసిర్రు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. నిజంగానే వాస్తవమే కూడా. 100 రోజులల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి జస్టిస్ పీసీ ఘోష్ గారి కమిషన్ని ఏర్పాటు చేసారు కాళేశ్వరం మీద. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయింది. అసలు ఆ ప్రాజెక్టు మొత్తం కట్టిందే 80,150 కోట్లతోటి. కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నట్టు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేసి ఆ 1,00,000 కోట్లను తేల్చడం కోసము ఈ కమిషన్ని ఏర్పాటు చేసారు. ఆ కమిషను మరి ఇప్పుడు అలాగనే ఈ ఏదైతే కుంగిపోయినటువంటి మేడిగడ్డ లోపాలు కావచ్చు, లేకపోతే మిగతా బ్యారేజ్లకు సంబంధించినటువంటి సీపేజ్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇట్లాంటివన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఏం అవినీతి జరిగింది, ఏం అవకతవకలు జరిగినాయి, ఎక్స్పెండిచర్ ఎట్లా పెరిగింది, ఏ రకంగా అంచనా వ్యయం పెరిగింది, ఇవన్నిటి కూడా చేయాలి. అయితే ఈ క్రమం లోపల ఈ 1,00,000 కోట్ల అవినీతి అనేటువంటి అంశం మీద ప్రధానంగా ఏర్పడినటువంటిది ఇది. ఆ 1,00,000 కోట్ల అంశాన్ని ఎక్కడ కూడా పెద్దగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఎక్కడ కూడా సేకరించినట్టు కానీ ఆ కమిషన్ ముందుకు వచ్చినట్టు కానీ కూడా ఏడ కనపడలేదు. ఎందుకంటే కమిషన్ చెప్పకముందుకే పేపర్లు, టీవీ ఛానళ్ళు పెద్ద పెద్ద వార్తలు, బ్యానర్ ఐటమ్స్ రాసేస్తాయి. కమిషను చెప్పకముందుకే నిన్న నేను ఒక ఛానల్లో చూసిన, ఆయన చెప్పిండో చెప్పలేదో తెలియదు, ఆయన ఏం మాట్లాడిండో బయటకు వచ్చిందో తెలియదు, కానీ ఆ ఛానల్ బ్రేకింగ్లో కానీ ఆ ఛానల్ పెద్ద పెద్ద బ్రేకింగ్లలో కానీ అవినీతి జరిగిందని గుర్తించిన కమిషను అందుకే కేసీఆర్కు నోటీసులు ఇచ్చిందని చెప్పేసి పెద్ద పెద్ద బ్రేకింగ్లు వేసింది పెద్ద ఛానల్, పెద్ద శాటిలైట్ ఛానల్. సో ఇలా లీకులు వచ్చి ఇలా చేసేటువంటి వాళ్ళు ఒకవేళ 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి ఏమైనా జరిగి ఉన్నట్టుగా ఆధారాలు ఉంటే వెంటనే మీడియాకు వస్తుండే మన ఆస్థాన మీడియా మొత్తము పుంకానుగా వార్తా కథనాలని రాసి వడ్డీ వారుస్తూ ఉండే. కానీ అలాంటివి ఏం జరగలేదు. మరి దొరికిందో దొరకలేదు తెలియదు. అయితే ఈ కమిషన్ని సంవత్సర కాలం పాటు ఎందుకు మీరు పొడిగించుకుంటూ పోయిర్రు, ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేసిర్రు అని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి ఇది కూడా వాస్తవం. మరి ఎందుకు పొడిగించుకుంటూ పోయారు అనేది తెలియదు. అయితే దాంతోపాటు ఆయన నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగితే, కాళేశ్వరంలో నిజంగానే 1,00,000 కోట్ల అవినీతి జరిగితే సిబిఐకి ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి సమస్య ఏంటిది? సిబిఐకి ఇవ్వచ్చు కదా, ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు కదా, తేలుస్తారు కదా. సిబిఐకి ఇవ్వమని మేము ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాము. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇస్తలేరు, ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు, దేనికి ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడు. ఇక్కడ 3 అంశాలను ఆయన ప్రధానంగా లేవనెత్తిండు ఈటల గారు. ఒకటి, సిఎస్ గారు అంటే అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి రామకృష్ణారావు గారే ఇప్పుడు సిఎస్గా ఉన్నారు. మరి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు నోటీసులు ఇచ్చిర్రు. మరి అప్పుడు ఆర్థిక శాఖ సెక్రటరీగా పనిచేసినటువంటి రామకృష్ణారావుకు నోటీసులు ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి మాటని ఇండైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు సెకండ్ది, కమిషన్ని ఎందుకు సంవత్సర కాలం పాటు పొడిగించుకుంటూ పోయిర్రు, ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేశారు? ఎందుకంటే కమిషను అంటే ఉట్టినే ఉండదు కదా, ఆయనకు ఆఫీస్ కావాలి, ఆఫీస్లో ఎంప్లాయీస్ కావాలి, ఆయన రావడానికి పోవడానికి కార్లు కావాలి, ఆయన ఉండడానికి అన్ని ప్రభుత్వమే వసతులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆయనకేం పని లేదు కదా, తెలంగాణకు వచ్చిండు అంటే దీని మీదనే వస్తాడు. ఇవి వచ్చిన కాడ నుంచి పోయిన దాకా అంతా ఆయనకు జీతం ఇవ్వాలి. ఇవన్నీ కూడా కమిషన్కు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి దాని మీద. సో కాబట్టి ఇవన్నీ ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేసిరు అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది 2వ పాయింట్. ఇక 3వది, అసలు 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మీరు ఎందుకు సిబిఐకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగేస్తూ ఉన్నది? సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వచ్చు కదా. మొత్తం అవినీతి జరిగినప్పుడు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అవినీతి జరిగినప్పుడు, ఆధారాలు మీ దగ్గర బలంగా ఉన్నప్పుడు సిబిఐకి ఇస్తే బాగుంటుంది కదా, సిబిఐకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిండు. దీనికి ఈ మూడు ప్రశ్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఇరుకున పెట్టేటువంటి అంశాలు ఇవి. ఎందుకంటే ఈ 3 కూడా రేవంత్ రెడ్డి చేయలేడు. ఇప్పుడు సిఎస్కు నోటీసులు ఇవ్వలేడు, ఈ సంవత్సర కాలం పాటు ఎందుకు కమిషన్ని పొడిగించుకుంటూ వచ్చిరు, ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేసిరు అనేటువంటి అంశం మీద ఆయన క్లారిటీ ఇవ్వలేడు. ఇంకొకటి, సిబిఐకి కూడా ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారాన్ని అప్పచెప్పలేడు. సో కాబట్టి ఈ 3 ప్రశ్నలు వేసి రేవంత్ రెడ్డిని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా ఇరుకున పెట్టిరని చెప్పేసి చెప్పొచ్చు ఈటల రాజేందర్ గారు.